వడ్తాల్లో టీఆర్ఎస్ నేత తనయుడి వీరంగం. చార్జ్ అడిగినందుకు టోల్గేట్ సిబ్బందిపై కత్తితో దాడి. విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసులో తుపాకీ స్వాధీనం. 3 నిందితులను విచారిస్తున్న పోలీసులు. సెట్ ముందు హాజరైన నటుడు నందు. డ్రగ్స్ కేసులో విచారిస్తున్న ఎక్సైజ్ అధికారులు. కీలక దశకు డ్రగ్స్ కేసు విచారణ. త్వరలో ఛార్జ్షీట్ దాఖలు చేస్తామన్న నాయిని. ఏపీలో పెరగనున్న స్థిరాస్తి విలువ 10 నుంచి 20% పెంపు ఇవాల్టి నుంచే అమల్లోకి. సిరిసిల్లకు ఇవాళ బీజేపీ నేతలు. నేరెళ్ల బాధితులను పరామర్శించనున్న కమలనాథులు. 12 పాయింట్లు దాటితే లైసెన్స్ రద్దు. హైదరాబాద్లో అమల్లోకి ట్రాఫిక్ కొత్త రూల్స్. నేడు అస్సాంలో ప్రధాని పర్యటన. అస్సాంలో వరద పరిస్థితిని సమీక్షించనున్న మోడీ. తమిళనాడులో సినీ పరిశ్రమ బంధుకు కార్మికుల పిలుపు. తమకిచ్చే డబ్బులు పెంచాలని డిమాండ్. ఉస్మానియా ఆసుపత్రిలో 2వ రోజు జూడాల నిరసన. వైద్యుడిపై రోగి బంధువుల దాడితో కొనసాగుతున్న ఆందోళన. నిర్మల్ జిల్లాలో రైతుల ఆందోళన. బ్యాంకుల వద్ద రుణాల కోసం రైతుల పడిగాపులు. జమ్మూ భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు. ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదుల హతం. శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హల్చల్. భయాందోళనలో స్థానికులు. మోడీ కేబినెట్ లో పదవిపై అమిత్ షా క్లారిటీ. పార్టీ అధ్యక్షుడిగా సంతృప్తిగా ఉన్నాననే కామెంట్. పవన్ చేసే ప్రతి మంచి పనికి చంద్రబాబు అండగా నిలుస్తారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అయ్యే అవకాశాలు లేవని జేసీ జోస్యం. ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పొడిగింపు. ఆగస్టు 5 వరకు అవకాశం. ప్రత్యేక హోదా అంశాన్ని కావాలని నిర్వీర్యం చేశారు. పోరాటం ఆగబోదని తేల్చి చెప్పిన పవన్. జనసేనకు రహస్య ఎజెండాలు లేవు. తప్పు చేసే ప్రభుత్వాలను ఎదిరిస్తానన్న జనసేనాని. దళితులపై దాడులు పెరిగాయన్న మీరా కుమార్. తాము కలలుగన్న తెలంగాణ ఇది కాదు అంటూ భావోద్వేగం. మహబూబా ముఫ్తీతో హోంశాఖ కార్యదర్శి భేటీ. జమ్మూ కాశ్మీర్ తాజా పరిస్థితులపై చర్చ. నేరెళ్ల బాధితులకు మీరా కుమార్ పరామర్శ. పోలీసుల అమానుషంపై లోక్సభ మాజీ స్పీకర్ ఆగ్రహం. 2019లోనూ ప్రధాని పీఠం మోదీదే. ఆయన ఎదుర్కొనే బలమైన నేతలు లేరన్న నితీష్. హరితహారంలో భారత మహిళా కెప్టెన్. మొక్కలతోనే పురోగతి అంటూనే మిథాలి. పవన్ యాక్షన్ ప్లాన్ పై వైసీపీ ఫైర్. జగన్ ను కాపీ కొడుతున్నారంటున్న నేతలు. అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తా. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటానన్న పవన్. రాహుల్ రాయచూర్ సభ వాయిదా. ఆగస్టు 2వ వారంలో నిర్వహణకు కసరత్తు. ఉద్దానంలో 30% మంది కిడ్నీ బాధితులే. సమస్యను రాజకీయ కోణంలో చూడవద్దన్న పవన్. ఉద్యోగుల్ని బలవంతంగా రిటైర్మెంట్ చేస్తే సహించేది లేదు. చంద్రబాబు సర్కారుకు వైసీపీ వార్నింగ్. ఏపీలో టీడీపీకి మరో షాక్. వైసీపీ గూటికి చేరనున్న శిల్పా చక్రపాణి. బీజేపీ చీఫ్ గా తెలుగు వ్యక్తిని నియమించే ఛాన్స్. రామ్ మాధవ్ కు కట్టబెడతారని ఊహాగానాలు. పాక్ ప్రధాని పదవిపై కన్నేసిన ఇమ్రాన్ ఖాన్. దేశవ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీకి సన్నాహాలు. మళ్లీ దురాక్రమణకు తెగబడ్డ చైనా. జూలై 25న ఉత్తరాఖండ్లోకి చొచ్చుకొచ్చిన డ్రాగన్ కంట్రీ. పాట్నా హైకోర్టులో ఆర్జేడీకి చుక్కెదురు. నితీష్ ప్రభుత్వం వేసిన పిటిషన్ తిరస్కరణ. స్నాప్డీ ఉద్యోగులపై భారీగా వేటు. 80% మందికి ఉద్వాసన తప్పదన్న కంపెనీ. బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలతో కేరళ సీఎం భేటీ. బీజేపీ నాయకుల వరుస హత్యలపై చర్చ. బీహార్ పాలిటిక్స్ పై పెదవి విప్పిన శరద్ యాదవ్. బీజేపీ జేడీయూ పొత్తుపై అసంతృప్తి. అన్నాడీఎంకే విలీనానికి మరో షరతు. పన్నీర్ ని ప్రధాన కార్యదర్శి చేయాలని డిమాండ్. నేరెళ్ల ఘటన దురదృష్టకరం. బాధితులకు కేటీఆర్ న్యాయం చేస్తారన్న కవిత. ప్రో కబడ్డీ లీగ్ లో రైడింగ్ సూపర్ స్టార్. 500 పాయింట్లతో రాహుల్ చౌదరి రికార్డ్. ఇక నుంచి నెల నెలా వంట గ్యాస్ బాదుడు. నెలకు 4 రూపాయల చొప్పున పెంచాలనే నిర్ణయం. ఎస్బీఐ పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్ల కోత. తక్షణమే అమల్లోకి 0.5% తగ్గింపు. నేరెళ్ల ఘటనలో పోలీసులపై చర్యలు ఎక్కడ? ప్రజల పక్షాన ప్రభుత్వం నిలబడాలన్న మందకృష్ణ. అధికారిక నివాసాన్ని వీడిన పాక్ మాజీ ప్రధాని. ముర్రేలోని హిల్ రిసార్ట్ కు మారిన నవాజ్ షరీఫ్. 50 టెస్ట్ల రికార్డుకు చేరువగా పుజారా. సమరోత్సాహంతో టీమిండియా నయావాల్. ఒడిశాలో పలు ప్రాంతాల్లో పిడుగుపాటు. ఒక్కరోజు 18 మంది మృతి, 26 మందికి గాయాలు. ఆదాయ పన్నుదారులకు మరో ఊరట. ఆగస్టు 31 వరకు పాన్ కార్డ్ ని ఆధార్తో లింక్ చేసుకునే ఛాన్స్. నౌషెరా సెక్టారులో పాక్ కవ్వింపు చర్యలు. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు.